విష్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. తరుణ్ చాలా మంచి అబ్బాయి. చిన్నప్పటి నుంచి తన పని తను చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచిగా నడవడికలతో అమ్మను కూడా బాధ పెట్టకుండా నాన్నను బాధ పెట్టకుండా ఎంతో అన్యోన్యంగా ఆప్యాయంగా పెరిగినాడు. సంతోషంగా పిల్ల పాపలతో హాయిగా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ మీ తాతయ్య గారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇక్కడి నుంచి మీ న్యూ లైఫ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మీ లైఫ్ స్టైల్ ఎట్లంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య ప్రేమ 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 మెయిన్ ప్రేమనే ఉండాలి. అర్చుకున్న ప్రేమనే ఉండాలి, కోపన్న ప్రేమనే ఉండాలి, ఏదైనా ఇద్దరు ప్రేమనే ఉండాలి. హాయ్ తరుణ్, హాయ్ రూప, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. I'm feeling very happy for this marriage. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్లీ మా బ్రదర్ వెడ్డింగ్ ఇంత అద్భుతంగా ఏదైనా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. ఇద్దరు మంచిగా సూపర్ ఉన్నారు. ఇద్దరు అట్లనే అమెరికాకి వెళ్ళండి, మళ్ళీ ఇండియాకి వచ్చేసేయాలి. మనం అంతా చిల్ అయిపోదాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్. Congratulations both of you. Very nice couple. All the best for the future. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. సెట్ అయ్యాక అక్క వీడియో కాల్ చేస్తున్నప్పుడు రోజు వెళ్ళి డిస్టర్బ్ చేసేదాన్ని, ఆ బావతో మాట్లాడేదాన్ని రోజు. అక్కేమో చాలా సీరియస్గా ఉంటుంది, బావ చాలా కూల్గా, అంత సీరియస్గా ఉండాలనుకుంటా, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. బావ మాత్రం చాలా చిల్లు నాలాగా. పక్క లేకపోతే చాలా లోన్లీగా ఉంటుంది, ఎందుకంటే రోజు దాంతో గొడవ పడుతూ ఉంటాను, కొట్టుకుంటాము. ఇప్పుడు అది వెళ్ళిపోతే ఎవరితో కొట్టుకోవాలి. యశ్వంత్ కూడా ఉండడు, కాలేజ్కి వెళ్ళిపోతాడు, ఇంకా నేను ఒక్కదాన్నే అయిపోతాను. రూపకి కూడా వెళ్ళిపోతే చాలా మిస్ అవుతాను. స్టడీస్లో బాగా హెల్ప్ చేసేది. మమ్మీ కంటే అక్క ఎక్కువ చూసుకుంటుంది వీడిని, మేమేమో మొత్తం చేస్తాం. ఇప్పుడు అవన్నీ మిస్ అయిపోతాం. ఇప్పుడు అన్ని మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అక్క చిన్నప్పుడు చాలా అమృతంగా పెరిగారు. వెళ్ళి తను ఏ విధంగా పెరుగుతున్నారో అదే విధంగా అదే అమ్మాయి, అటువంటి అమ్మాయి ఆయనకు సొంతమైంది. ఆమెలో గమనించింది ఏమంటే చాలా బుద్ధి స్వభావం, అందరితో ప్రేమతో పలకరిస్తుంది, అందరితో బాగుంటుంది.
తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి తెలిసిపోయిందాడు అప్పుడే ఆట చూడాలి మరి పేపర్ లీక్ అప్పుడే ఎవరికి మొన్న ఒకసారి మాత్రం పెళ్లి కుదిరిన తర్వాత ఏడ్చేశాడు, అలా పంపించేయాలా అని ఏడ్చేశాడు.